కేంద్రంలో నరేంద్ర మోదీని తిరిగి ప్రధానిని చేయటం కేసీఆర్ లక్ష్యమని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి ఆరోపించారు. కేసీఆర్ మాటలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని కోరారు. జగిత్యాల జిల్లా పుణ్యక్షేత్రమైన ధర్మపురి పట్టణంలో విజయశాంతి రోడ్ షో నిర్వహించారు. రాములమ్మ మాటల కోసం మండు టెండను సైతం లెక్క చేయకుండా ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బడుగు బలహీన వర్గాలు ఏకమై కాంగ్రెస్ను గెలిపించాలని అన్నారు. ఈయన కుటుంబం ఇక్కడ అవినీతి బాగా చేసింది. 2 సార్లు మీరు గెలిపించారు, ఒక్కసారి కూడా కాదు. మరి 2 సార్లు ఎవరు బాగుపడ్డారంటే నా ప్రజలు బాగుపడతారని నేను ఎదురు చూశాను. కానీ లేదు. ఆ నలుగురు చార్మినార్ కాదు చోర్మినార్లు ఉన్నారే, నలుగురు కేసీఆర్ కుటుంబంలో వాళ్ళు బాగుపడ్డారు. వాళ్ళ దోపిడీ అంతా బయటకు వస్తుంది. మోడీ గారిని సపోర్ట్ చేస్తే ఆ దోపిడీ రాదు. అందుకే పాపం మోడీ గారిని మోడీ గారు అని భజన చేస్తూ ఆయన చెప్తూనే ఉన్నారు. కానీ ముందుకొచ్చి మీ ముందొచ్చి మోడీ ఏం చేశాడు అది ఇదని చేస్తున్నారు. నేను ఒకటి అడుగుతాను, 2014 నుంచి 2019 వరకు ఏదైతే విభజన హామీలు ఆ రోజు చెప్పడం జరిగిందో కాంగ్రెస్ మనకి ఆ రోజు తెలంగాణ ఇచ్చింది. మరి ఆ రోజు హామీలు అన్నీ చెప్పినాయి. ఆ హామీలు ఇస్తారు కదా, అది ఇవ్వనప్పుడు మరి ఏం చేయాలి? ఈ 5 ఏళ్ళు నిలదీసుండాలి మోడీ గారిని. కానీ 5 ఏళ్ళు నిలదీలే. ఏది 15 ఎంపీలు పెట్టుకుని నిలదీలే. ఇవాళ 16 ఇవ్వండి అంటారు. దేనికి? నీకు 15 ఇచ్చావు, ఈ 5 ఏళ్ళు టైం వేస్ట్ చేసావు, ఒక్క ముక్క మాట్లాడలేదు, తెలంగాణ రావచ్చు అడగలేదు, నిలదీలేదు మోడీ గారిని. మరి నువ్వు ముఖ్యమంత్రి గారు అనిపెట్టాను కూడా నేను తెలియజేసుకుంటాను. నీకు అడ్మినిస్ట్రేషన్ రాదు, నీకు పరిపాలించు రాదు. అందుకే ప్రగతి భవన్ లో కూర్చుంటున్నాం, ఫామ్ హౌస్ లో కూర్చుంటున్నాం, గొప్ప చెప్తాం, కానీ ప్రజల గురించి ఒక్క ముక్క మాట్లాడవు. ఇవాళ పథకాలు చెప్తానంటున్నాం, కానీ ఆ పథకాలు ఇవ్వడానికి డబ్బు లేదు అంటాడు. కానీ మా ఒక ఎమ్మెల్యేలను కొనడానికి ఒక్కొక్కడికి 30 కోట్లు ఇచ్చి కొనడానికి మాత్రం నీ దగ్గర డబ్బు ఉందా నేను అడుగుతున్నాను. నేను పథకాలు, రైతుల పథకాలు, జీతాలు, మహిళలు, డ్వాక్రా మహిళలకు బిల్లులు కట్టలేక ఆగిపోయింది. ఫీజు రియంబర్స్మెంట్ యువకులకి వాళ్ళకి చదువులకి డబ్బు కట్టలేక ఆగిపోయింది. ఆరోగ్యశ్రీకి డబ్బులు కట్టలేక ఆగిపోయింది. మరి ఇవన్నీ తీసుకొచ్చింది కాంగ్రెస్ కాదా? దేశ స్వాతంత్రం దక్కించి తెలంగాణ ఇచ్చిన వరకు, ఫీజు రియంబర్స్మెంట్ వరకు, ఆరోగ్యశ్రీ వరకు, ఉపాధి హామీ వరకు, ముస్లిం మైనార్టీల వరకు, డ్వాక్రా మహిళలకు ప్రతి గ్రామాల్లో స్కూళ్ళలో కట్టించింది కాంగ్రెస్ కాదా? మధ్యాహ్నం భోజనం చేసింది కాంగ్రెస్ కాదా?